చాలా బాగుంది సూపర్ ఉంది సూపర్ హిట్ హేటర్స్ డివైడ్ టాక్ చెప్తున్నారు అలా ఏం లేదు బాగుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది మిగతా వాళ్ళు కూడా స్టోరీ అయితే బాగానే ఉంది నేను రివ్యూ చేసిన ప్రకారం స్టోరీ లేదని చెప్పారు కానీ స్టోరీ చాలా బాగుంది సీక్వెల్ కూడా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు అయితే రివ్యూస్ బ్యాడ్ అంటారు లేదు రివ్యూస్ నమ్మకండి డైరెక్ట్ గా రండి చూడండి బాగా ఎంజాయ్ చేయండి థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా పక్కగా థియేటర్ లో చూడాల్సిన సినిమా చాలా బాగా చూపించారండి చాలా బాగా మీకేం నచ్చింది మెయిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి స్టైల్ నచ్చిందండి మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ చాలా బాగుందండి సౌండ్ బంప్స్ వస్తున్నాయండి బాగుంది వైబ్రేషన్ ఫీస్ట్ ఏంటి ఐ ఫీస్ట్ మీకు చాలా ఐ ఫీస్ట్ కాదండి బిర్యానీ అనే లవర్స్ కి మండి కన్నా ఎక్కువ ఫీస్ట్ మించు ఓజీ కొత్త ఐటమ్ ఓజీ అండ్ సుజిత్ ఎలా చూపించారమ్మా మాటలు రాలేదు ఫ్యాన్ అయిపోయారా సుజిత్ కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయినా సుజిత్ కూడా ఫ్యాన్ అయిపోయింటారు ఖచ్చితంగా చాలా బాగా తమనన్న మ్యూజిక్ ఇన్ని రోజులు కాపీ కొట్టాను అనుకున్నాం కానీ చాలా మంచి ఫీస్ట్ ఇచ్చినాడు కాపీ క్యాట్ కాదు ఒరిజినల్ ఓజీ తమన్ థ్యాంక్ యూ హైలైట్స్ అంటే ఏం చెప్తారు ఫైట్స్ అండి చాలా బాగా అంటే ఇన్ని రోజులు ఫ్యాన్ నిన్నాను ఇప్పుడు భక్తురాలు అయిపోయాను అనమాట పవన్ కళ్యాణ్ లేదండి లేదు భారీగా ఉంది బ్రో బాగుంది బ్రో ఏంటి బ్రో అంత నచ్చింది ఫైట్స్ బ్రో భారీ పెట్టినా బ్రో ఫైట్స్ బాగున్నాయి బ్రో వైలెన్స్ యాక్షన్ వైలెన్స్ ఫుల్ బ్రో ఫుల్ వైలెన్స్ ఉంది సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హెవీ భారీ చూపించారు బ్రో హిట్ బ్రో భారీ సినిమా హెవీ ఉంది అదంతా ఫేకే బ్రో వాళ్ళకి అసలు నచ్చి ఉంటారు అందుకే అట్లా చెప్తూ ఉంటారు భారీ ఉంది బ్రో అండర్స్టాండ్ చేసుకుంటే స్టోరీ కూడా బాగుంది కంటెంట్ ఫైట్ అంతా హెవీ ఉంది బ్రో భారీ బ్రో ఈ మధ్య చూడలా అంత బాగుంది సినిమా సూపర్ సూపర్ తుమ్ము రేపింది హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు హైలైట్స్ అంటే ఎక్సలెంట్ అని చెప్తారు సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మ్యూజిక్ ఫైట్సా ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు ఇలా చూసారా అసలు ఏ సినిమాలైనా లేదు ఇంత స్టైలిష్ గా లేదు పంజా కన్నా బాగా స్టైలిష్ గా చూపించారు అవును అసలు సినిమా మాత్రం చాలా బాగుంది కొంచెం ఎమోషనల్ గా చాలా బాగుంది ఆ పాప సీన్ అయితే లాస్ట్ లో మాత్రం అది మాత్రం చాలా బాగుంది ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది గ్యాంగ్స్టర్ ఎలా ఉన్నాడు సూపర్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే సుజిత్కి ఆల్రెడీ రివ్యూస్ కూడా ప్రీవియస్ రివ్యూస్ అన్నీ కానీ మొత్తం చూస్తూ ఉంటే తమ్మన్కిను సుజిత్కి గుడి కట్టేస్తామని కూడా చెప్తాను కదా సినిమా బాగుంది కానీ నాకైతే కన్నా ఒకే ఒక డిసప్పాయింట్ అనమాట ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉంది కదా అది అకిరా ఉండింటే బాగుంది అంటే అంటే ఆల్రెడీ ఇంకా బాగా చేసేవాడు ఇంకా ఆ అబ్బాయి కంటే అకిరానే బాగా చేసేవాడు కానీ ఇంట్రడ్యూస్ అనేది ఈ మూవీతో ఏంటంటే సరిపోయేది అది చాలా డిసప్పాయింట్ అనమాట చాలా మంచి ఆపర్చునిటీ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ అయితే రాబోదు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఇంత హోప్ ఉంది కదా ఓజీ అంటేనే చాలా మందికి హైప్ వచ్చింది ఓజీ అంటేనే ఒక బ్రాండ్ అయిపోయింది చాలా మందికి అంటే జానీ తర్వాత అంత నేము జనాల్లో అంత హోప్ పెట్టుకొని వచ్చిన మూవీ కూడా ఓజీనే అనమాట సో ఈ మూవీకి అకిరా ఇంట్రడ్యూస్ చేసింటే చాలా బాగుండేది అంటే నెక్స్ట్ పార్ట్కి కానీ ఏ పార్ట్కి కానీ కంటిన్యూ అయ్యిండేది అంటే ఈ మూవీలోకి ఆ హైట్కి ఆ చైల్డ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నగా ఉన్నప్పటికీ ఆ లుక్స్కి దానికి కరెక్ట్గా అకిరానే సరిపోయేది నేను ప్రీవియస్ షో కూడా చూశాను ప్రీమియర్ షో బట్ ఏంటంటే నాకైతే డిసప్పాయింట్ అదే ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చేది అంతే అది పక్కన పెడితే మిగతా మొత్తం సాటిస్ఫైడ్ చాలా బాగుంది అంటే ప్రతి సీను ఇంట్రడక్షన్ లాగే ఉంటుంది ప్రతి సీను క్లైమాక్స్ లాగే ఉంటుంది అంటే ఎవరు ఇవ్వాల నాకు తెలిసి నందమూరి తమ్మన్ అంటారు కదా ఇప్పుడు మెగా ప్లస్ నందమూరి రెండు కలిపి ఒకటేసారి తీసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అంటే రాజకీయ పరంగా చూసుకుంటే ఎన్డీ ఎలా ఉందో సేమ్ ఇప్పుడు తమ్మన్ కూడా సేమ్ అలాగే ఉండిపోయినాడు ఇప్పుడు పవర్ స్టార్ అన్న గట్టిగాను పవర్ స్టార్ అన్న బాగుంది సూపర్ హిట్ గా ఉంది ఫైట్లు బాగున్నాయి యాక్షన్ బాగుంది సూపర్ గా ఉంది సూపర్ బాగుంది ఎవరు ఇంతవరకు ఎవరు చూపించలేదు సూపర్ చూపించినారు సినిమా అంతా ప్లస్ పాయింట్ వచ్చి పవనిజం సూపర్ గా ఉందన్న కర్ణాటక ఇంకా వచ్చాము సూపర్ గా ఉంది ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము దానికన్నా సూపర్ గా ఉంది
ఏం మెయిన్ హైలైట్స్ సినిమాకి ఏంటి హైలైట్స్? హైలైట్స్ అంటే ఓజీ అంతే మరణం అంతే ఆయన కనబడితే చాలంటావా? అంతే చాలు అంతే. ఇప్పుడు ఓజీ 2 కోసం వెయిటింగ్ వెయిటింగ్ అన్న పక్క సూపర్ ఉంది నా హిట్ కొట్టారు. కలెక్షన్స్ ఎంత వస్తాయి? 300 ఇది ఎంత వస్తాయి? 300 దాటుతారు. బాగుందా? బాగుంది. సినిమా ఊపుందా బాగా లోపల? బాగుంది. సూపర్ గా సుమారు వస్తాయా? బాగా వస్తుంది, బాగా కొడుతుంది. ఎక్స్పెక్టేషన్ మించి బాగుంది. ఎలా ఉందిరా? చాలా బాగుంది అసలుకి. అంటే చాలా అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే ఆ సుజిత్ ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది నిజంగా. అంటే అసలు రేంజ్ ఉంటుందా? కలెక్షన్స్ ఎట్లుంటాయా? సూపర్ ఉంటాయి, ఇప్పటికే చూడాలి, చాలా బాగుంటాయి. కూడా బాగుంది లోపల, చాలా బాగుంది. చాలా బాగుంది సార్ ఫిలిం. ఫస్ట్ టైం దాంట్లో ఏం నచ్చింది అంటే పవర్ స్టార్ యాబద్దు ఇంత దీనిగా చేసేం లేదు, ఈ రేంజ్ లో యాబద్దు చేసేం లేదు. ఇదే ఫస్ట్ టైం, చాలా ఖుషి అవుతాను సార్. కర్ణాటక నుంచి వచ్చారా? అవును సార్, కర్ణాటక సార్. మీరు గబ్బర్ సింగ్ చూసింటారు, దాన్ని మించి చూపించాడా? దానికన్నా జోరుగా సార్, దానికన్నా జోరు. సూపర్ సార్, సూపర్ బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి బ్రో? జపాన్ బ్యాక్ డ్రాప్ హైలైట్. జపాన్ బ్యాక్ డ్రాప్ కథ బాగుందా? నచ్చిందా మీకు? కథ ఇంప్రెసివ్ గా ఉందా? అంటే తమ్మన్ బీజిఎం తమనే హైలైట్. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. సుజిత్ బాగా పోటేస్తున్నారు అందరూ. సినిమా సూపర్గా ఉంది, బట్ తమన్ మ్యూజిక్ ఇంకా ర్యాంప్ వేరే లెవెల్, చాలా సూపర్ గా. ఎలా ఉన్నాయి విజువల్స్? ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ మనం పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు, కనపడితే చాలా అంతే. సుజిత్ కి బెస్ట్ సినిమాలు వస్తాయి ఇంకా అయితే. అంతే బ్రో, పెద్ద పెద్ద ఖచ్చితంగా సూపర్ సూపర్ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఆడియన్స్ వచ్చే ముందర ఏమంటే ఫస్ట్ 15 minutes లాస్ట్ 15 minutes స్టోరీ చాలా ఇంపార్టెంట్. కాకపోతే మనకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్. జాపనీస్ స్టైల్లో స్టోరీ బాగా తెలుసుకోవాలి. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే మంచి సినిమా. సో భీమ్లా నాయక్ తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా అయితే ఇదే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మూడో రోజు ఇది జనాలు చూస్తే ఎట్లున్నారు అసలు? మూడో రోజు జనాలు కాదు, అందరూ భక్తులే, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సో ఈజీగా 400 అయితే ఈజీగా వస్తుంది. సో నో ప్రాబ్లం, బట్ స్టోరీ సూపర్గా ఉంది. సో సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్.